అంబటి రాంబాబు, ఆ, విజయలక్ష్మి ఆయన భార్య పేరు. సో వీళ్ళకి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. యాక్చువల్గా ముగ్గురు డాక్టర్లే. పెద్ద అమ్మాయి అంబటి మౌనిక, రెండో అమ్మాయి మనోజ్ఞ, మూడో అమ్మాయి శ్రీజ. ముగ్గురు కూడా మెడికల్ డాక్టర్స్. మొన్ననే ఈ మధ్య లాస్ట్ ఇయర్ అక్టోబర్లో శ్రీజాకి అమెరికాలో ఇలినాయిస్ లో పెళ్ళయింది. దానికి అంబటి రాంబాబు కూడా వెళ్ళాడు. ఎందుకంటే అప్పట్లో ట్రంప్ ప్రవేశపెట్టిన వీసాల ఇబ్బందుల వల్ల వాళ్ళు ఇక్కడికి వస్తే మళ్ళీ వెళ్ళలేరేమో అని వీళ్ళు అక్కడికి వెళ్ళి పెళ్లి చేశారు. పెళ్లి కూడా అతను లవ్ మ్యారేజ్ వాళ్ళది. అతను జాస్తి హర్షవర్ధన్ తణుకు. సో తను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అక్కడ ఒక బ్యాంక్లో పనిచేస్తాడు. సో అతను కమ్మ సామాజిక వర్గం అయితే వీళ్ళేమో కాపు సామాజిక వర్గం. అలాగే ఇద్దరు కూతుర్లు కూడా కమ్మ సామాజిక వర్గం వాళ్ళే చేసుకున్నారు. సో మధ్యలో మనోజ్ఞ వాళ్ళ హస్బెండ్ డాక్టర్ గౌతమ్తో ఇష్యూస్ అప్పుడు కూడా కొంత గొడవలు జరిగాయి. గౌతమ్ కూడా ఈయన మీద ఆరోపణలు చేస్తూ వీడియోలు కూడా చేశారు. సో ముగ్గురిని మెడికల్ డాక్టర్లను చేశాడు, చదివించాడు. అంబటి రాంబాబు కూడా ఆయన అడ్వకేట్. యాక్చువల్గా ఆయన ఒకప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశాడు. తర్వాత ఏపీఐఐసి అంటారు, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి చైర్మన్గా కూడా 2005 నుంచి 2007 వరకు ఉన్నాడు. ఆ తర్వాత వైఎస్ఆర్ 2009లో చనిపోయిన తర్వాత జగన్కి మద్దతు ఇవ్వడంతో రోసే ప్రభుత్వం ఈయన్ని సస్పెండ్ చేసింది. దాని తర్వాత 2011లో 10లో సస్పెండ్ చేస్తే 11లో ఈయన వెళ్ళి వైసీపీలో చేరాడు. అక్కడ నుంచి ఈయన రాజకీయాల్లో ఉంటున్నాడు. తర్వాత లేటెస్ట్గా ఆయన సత్తెనపల్లి నుంచి గెలిచాడు కూడా. మళ్ళీ ఇప్పుడు ఓడిపోయాడు, మినిస్టర్ అయ్యాడు. 2022 నుంచి ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. ఎక్కువగా అంబటి రాంబాబు ఏంటంటే వివాదాల్లో కూడా ఉన్నాడు. ఆ మధ్య సుకన్య అనే అమ్మాయి విషయం కూడా బయటకు వచ్చింది. ఏబిఎన్ వాళ్ళు చేశారు, స్టింగ్ ఆపరేషన్లో అది వచ్చింది. దాని తర్వాత ఆయన ముందు నుంచి కూడా చాలా ఓకల్గా మాట్లాడడం, మంచి ఉపన్యాసకుడు. సో అలాగా ఆయన పాపులర్ అయ్యాడు. లాస్ట్ మంత్ జరిగిన పరిణామాల నేపథ్యంలో అంబటి రాంబాబుని ఇంటి మీద దాడులు జరగడం, తెలుగుదేశానికి సంబంధించి గల్లా మాధవి కావచ్చు, తర్వాత గ్రంథాలయ చైర్మన్ వందనాదేవి, వీళ్ళు ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు ఆయన మీదకి వెళ్ళడం, ఆయన్ని వీళ్ళు బూతులు తిట్టడం, దాంతో ఈయన అతి దారుణంగా చంద్రబాబుని తిట్టడం. సో దాని తర్వాత ఆయన క్షమాపణ కూడా చెప్పాడు. నేను వాళ్ళు వచ్చి నా తల్లిని తిట్టినప్పుడు నేను రెచ్చిపోయి నా తల్లిని తిడితే నేను కూడా వాళ్ళ తల్లిని తిట్టాను, చంద్రబాబు తల్లిని, అది కరెక్ట్ కాదు అని ఆవేశంలో చేశాను అన్నాడు. కానీ దాడులు అయితే జరిగాయి. దాని తర్వాత ఆయన మీద 8 రోజుల్లో 36 కేసులు పెట్టారు. సో ప్రజెంట్ దాదాపు అన్ని వాటిలో బెయిల్ వచ్చినా కూడా ఒక 2023లో ఆయన సంక్రాంతి సంబరాలు పేరుతో నడిపినప్పుడు బలవంతంగా డబ్బులు వసూలు చేశాడని ఆ కేసు ఉంది. ఆ కేసులో ఇప్పుడు జైల్లో ఉన్నాడు. దాని మీద కూడా కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు ఇంట్లో ఆ టైంలో ఉన్న డాక్టర్ మౌనిక, ఆమె చాలా ఊహించని స్థాయిలో ఒక నాయకత్వ స్థాయిలోకి వచ్చేసినట్టుగా చెప్పచ్చు. ఎందుకంటే ఆమె గట్టిగా నిలబడింది. ఎప్పుడైనా నాయకత్వం ఎప్పుడు డెవలప్ అవుతుందంటే క్రైసిస్ లో ఎవరు గట్టిగా నిలబడతారు వాళ్ళలో నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడు. మామూలు అప్పుడు ఎవరైనా మాట్లాడతారు, కానీ ఒక క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడే మన రియల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది. అలాగే ఆమె ఇప్పుడు చాలా ధైర్యంగా నిలబడడం. వైసీపీ వాళ్ళు కూడా అంబటి అరెస్ట్ అయ్యాడు, కానీ ఒక వారసురాలు వచ్చింది బయటికి. మనకు ఒక మంచి మహిళా నాయకురాలు దొరికింది. ఎందుకంటే ఆమె అగ్రెసివ్గా మాట్లాడడం కానీ, చాలా క్లారిటీగా ప్రజెంట్ చేయడం కానీ, తెలుగుదేశం వాళ్ళ మీద తీవ్ర విమర్శలు చేయడం కానీ, ఒక రకంగా అంబటి రాంబాబు మాట్లాడినట్టే ఉంది ఆమె చూస్తే. ఆమె మాట్లాడే స్టైల్ కానీ, స్ట్రక్చర్ కానీ అంతా కూడా అంబటి రాంబాబుని గుర్తుకు తెచ్చే విధంగా ఉంది. కాబట్టి మహిళ కాబట్టి ఆమె మీద దాడులు కూడా వీళ్ళు అంటే మాటలతో దాడులు కూడా అంబటిని చేసినట్టు చేయలేరు కదా. సో ఆమె అన్ని రకాలుగా లాజిక్లు మాట్లాడుతుంది. నిన్న అంబటి రాంబాబు ఇలాగా తగ్గేది లేదన్నప్పుడు కూడా అసెంబ్లీలో ఆమె ఎవరు అనిత మాట్లాడినప్పుడు దానికి కూడా ఏం కౌంటర్ ఇచ్చింది. ఒకప్పుడు లోకేష్ కూడా అలాగే ఇచ్చాడు, మరి లోకేష్ని ఎందుకు విమర్శించవు? అట్లాగే వందనాదేవి, ఆమెకేం సంబంధం? ఆమె గ్రంథాలయ చైర్మన్, ఆమె వచ్చి మా ఫాదర్ని బూతులు తిట్టినప్పుడు నువ్వు ఎందుకు ఖండించలేదు? అసలు నువ్వు ఒక హోంమంత్రిగా బిహేవ్ చేస్తున్నావా, తెలుగుదేశం నాయకురాల్లాగా బిహేవ్ చేస్తున్నావా అని చెప్పి కూడా గట్టిగా కౌంటర్ ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఏంటంటే వైసీపీ వాళ్ళందరూ కూడా మన లీడర్ లాగా ఆమెని ఫీల్ అవుతున్నారు. ఆమె చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఒక మహిళగా నిలబడింది, మా నాన్న అరెస్ట్ని ఖండిస్తుంది,
అంటే జైల్లో ఆయన ఉన్నప్పటికీ ఆ లోటు రాకుండా ఈమె చాలా ఎఫెక్టివ్ గా చేస్తుంది. దాంతో జగన్ కూడా ఇప్పుడు ఆలోచనలు పడ్డాడని చెప్తున్నారు. ఈమెని మనం రాజకీయాల్లోకి తీసుకుంటే, వైసీపీలోకి తీసుకొని ఆమెకు పదవి ఇస్తే, ఎందుకంటే అంబటికి కూడా ఆల్మోస్ట్ 68 years ఆయనకి. ఒకవేళ బయటకు వచ్చినా ఆయన కొంత స్లో డౌన్ అయ్యే అవకాశం ఉంది. వారసురాలుగా ఈమెని రంగంలో దిగితే ఒక కాపు మహిళగా ఉంటది.